హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇంతకుముందు రీసెంట్గా లాస్ట్ వీడియో వివో S1 Pro డెడ్ మొబైల్ వచ్చినప్పుడు మనం ఎలా రికవర్ చేయాలని చెప్పి నేను ఒక వీడియో చేశాను. ఆ మొబైల్ డెడ్ మొబైల్ వచ్చినప్పుడు పిన్ టు పిన్ ఎలా చెక్ చేసుకొని దాన్ని సాల్వ్ చేశాను చెప్పి ఆల్రెడీ వీడియో చేస్తుంది. మీరు చూడకపోతే ఒకసారి దాన్ని చూడండి. ఇది వచ్చేసి ఈరోజు ఇంకో మొబైల్ తీసుకొచ్చాను, OnePlus 9R మొబైలు. ఈ మొబైలు ప్రజెంట్ మన ఇన్స్టిట్యూట్లో 27th బ్యాచ్ నడుస్తుంది. ఈ 27th బ్యాచ్లో ట్రైనింగ్కి వచ్చిన స్టూడెంట్ ఈ మొబైల్ తెచ్చుకున్నాడు. ఈ మొబైల్లో కంప్లైంట్ ఏంటంటే డెడ్ కండిషన్లో ఉంది. ఆల్రెడీ ఇది సర్వీస్ సెంటర్లో చూపించారు, వేరే టెక్నీషియన్ కూడా చూపించారు. వేరే టెక్నీషియన్ కూడా దాన్ని రిటర్న్ ఇచ్చేసారని చెప్పారు. మరి ట్రైనింగ్కి వస్తున్నాం కదా అని చెప్పి ఆ మొబైల్ తీసుకురావడం జరిగింది. ఆ మొబైల్ లైవ్లో ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టి ట్రేస్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళకి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఈ 27th బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్కి. ఓకేనా? అట్లాగా మన దగ్గర ఏ మొబైల్ అయినా కానీ రిపేర్ చేసినా కానీ పిన్ టు పిన్ స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొబైల్ రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. ఓన్లీ థియరీ చెప్పడమే కాకుండా ప్రాక్టికల్ చేయించడమే కాకుండా లైవ్లో ట్రబుల్ షూట్, అంటే మొబైల్స్ కంప్లైంట్ ఉన్న మొబైల్స్ తెచ్చుకుంటే లైవ్లో ట్రబుల్ షూట్ చేసి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అది KMT ఇన్స్టిట్యూట్ యొక్క స్పెషల్. ఓకేనా? సరే, చూద్దాము ఈ మొబైల్ ఎటువంటి ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది పిన్ టు పిన్ చూద్దాం, చెక్ చేస్తూ వెళ్దాం, ట్రబుల్ షూట్ చేద్దాము. ఎంతవరకు మనం ట్రబుల్ షూట్ చేయగలమో చూద్దాం. ముందుగా మనము 6-in-1 ఛార్జర్ మీద ఎంత రీడింగ్ తీసుకుంటుందో చూడండి ఒకసారి. యాంపేర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో చూడండి. యాంపేర్ అయితే అసలు ఏమీ కన్జ్యూమ్ చేయట్లేదు, 0 యాంపేర్. ఓకేనా? యాంపేర్ ఏం తీసుకోవట్లేదు. DC పవర్ సప్లై మీద ఎంత రీడింగ్ తీసుకుంటుందో ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. అయితే ఇది 8V బ్యాటరీ, 8V బ్యాటరీ కాబట్టి దీనికి బూట్ కేబుల్ అయితే వర్కౌట్ కాదు. డైరెక్ట్గా DC పవర్ సప్లై నుంచి మల్టీమీటర్ వైర్లు పెట్టి దీన్ని బ్యాటరీ లాగా యూజ్ చేస్తున్నాం చూడండి ఒకసారి. ప్లస్కి మైనస్కి పెట్టి పవర్ ఆన్ చేస్తుంటే ఎంత రీడింగ్ వస్తుందో, ఎంత యాంపేర్ అనేది కన్జ్యూమ్ చేస్తుందో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఎయిట్ వోల్ట్ బ్యాటరీకి బూట్ కేబుల్ అయితే పనిచేయదండి. ఇట్లాగా మాన్యువల్గా చేసుకోవాల్సిందే. ఇక్కడ చూడండి, ప్లస్కి గ్రౌండ్కి పెట్టాను. దీన్ని పవర్ బటన్ ప్రెస్ చేస్తుంటే ఎంత యాంపేర్ తీసుకున్నది చూడండి. ఇక్కడ చూడండి, 01, 05, తర్వాత 45 వచ్చి మళ్ళీ 0 అవుతుంది. 45, 52 వచ్చి 0 అవుతుంది. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి మనకి నార్మల్గా ఈ రీడింగ్ వస్తే మనకి CPU మీద వెళ్తాము, కానీ ఈ రీడింగు CPU సంబంధించింది కాదు. ఇది అంటే ఒకే రీడింగు 2-3 ప్రాబ్లమ్స్కి వస్తాయి అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ అన్నట్టు ఇది. ఓకేనా? అది చూడండి. ఫస్ట్ మనం పిన్ టు పిన్ బోర్డులో ఉండే ఐసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ తర్వాత ఎలా రిపేర్ చేయాలనేది నేను చెప్తాను. ముందు షీల్డ్ రిమూవ్ చేసాం కదా, షీల్డ్ రిమూవ్ చేసిన ప్లేస్లో నుంచి కాంపోనెంట్స్ ఏమన్నా మిస్ అయినాయా లేదనేది ఒకసారి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసిన తర్వాత నేను ఈ ఐసీల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి, నేను క్లీన్ చేస్తున్న ఐసీ వచ్చేసి డబుల్ డెక్కర్ ఐసీ. ఇది పైన ఏమో ర్యామ్ ఉంటుంది, కిందేమో CPU ఉంటుంది. ఓకేనా? పైన ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, అది క్వాల్కామ్ PM8150B. PM8150B అనేది ఛార్జింగ్ ఐసీ ఇది. ఓకేనా?
8150B ఛార్జింగ్ ఐసీ. ఇది క్వాడ్ పిఎం కాన్సెప్ట్, 4 పిఎం ఐసీలు ఉంటాయి దీంట్లో. ఓకేనా. కింద చూడండి, ఇది ఈఎంఎంసి రోమ్ అన్నట్టు. ఓకేనా. పక్కన వచ్చేసి బీబీ సిపియు, బేస్ బ్యాండ్ సిపియు క్లీన్ చేస్తున్నాను కదా, అది బేస్ బ్యాండ్ సిపియు. SDX 55M ఐసీ నెంబరు, బేస్ బ్యాండ్ సిపియు, బీబీ సిపియు అంటారు. ఓకేనా. SDX 55M. ఓకేనా. యువతలు చూడండి పవర్ ఐసీలు ఉన్నాయి మళ్ళీ బోర్డుకి బ్యాక్ సైడ్. ఇక్కడ చూడండి PMX 551 ఉందా. PMX 551 అనేది 4వ PMIC, 4th PMIC ఇది PMX 55. ఆ SDX 55Mకి ఇది పవర్ సప్లై అన్నట్టు. ఓకేనా. రైట్. కింద చూడండి, ఇదిగో PM8150A, ఇది సెకండరీ పవర్ ఐసీ. PM8150A ఎల్ కానీ ఏ కానీ ఉందంటే అది సెకండరీ పవర్ ఐసీ. మెయిన్ PMIC ఉంది చూడండి, PM8150 ఒకటి మెయిన్ PMIC. మొత్తం 4 PMICలు ఉన్నాయి. ఇక్కడ చూడండి PM8150 లేదంటే 8250, ఇది మెయిన్ పవర్ ఐసీ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఛార్జర్ కనెక్ట్ చేసి వోల్టేజ్లు వస్తున్నాయా లేదా ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. చూడండి బక్కాయిల్స్ అన్నిటి మీద, లేదంటే పవర్ ఐసీలకి VPH పవర్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తుంది, మెయిన్ PMIC దగ్గర వస్తుంది. చూడండి ఏడ వస్తుంది క్వాడ్ పిఎం దగ్గర, 4వ PMIC దగ్గర వస్తుందా లేదా చూడండి. వస్తుంది ఇక్కడ వస్తుంది. సెకండరీ PMIC దగ్గర వస్తుందా లేదా చూస్తున్నాం చూడండి. ఇక్కడ వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. ఓకే. ఇన్పుట్ అయితే అన్ని ఐసీలకి వస్తుంది, మరి అవుట్పుట్ వస్తుందా లేదా చూడాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్క్రాచ్ చేసి బక్కాయిల మీదకి అవుట్పుట్ వస్తుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. చూడండి ఇక్కడైతే ఏమీ రావట్లేదు. మల్టీమీటర్ పిన్ ఇక్కడ అది ప్రోప్ అయితే ఇక్కడ పట్టదు కాబట్టి నేను 11 నెంబర్ బ్లేడ్తో చెక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి వోల్టేజ్ ఏమీ రావట్లేదు. ఏ బక్కాయిల మీద కూడా మనకి వోల్టేజ్ అయితే చూపించట్లేదు. అన్ని ఐసీల దగ్గర చూస్తున్నాను, 4th PMIC దగ్గర, మెయిన్ PMIC దగ్గర, సెకండరీ PMIC దగ్గర, మొత్తానికి బక్కాయిల్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో వాటంటే మీద చెక్ చేయడం జరుగుతుంది. ఒక్క దాని మీద కూడా మనకి వోల్టేజ్ అనేది రాలేదు. ఓకేనా. చూడండి మనం చెక్ చేసేటప్పుడు ఆ ప్రోప్ అనేది పక్కన ఉన్న కాంపోనెంట్స్ తగలకూడదు ఫ్రెండ్స్, అది చూసుకోవాలి జాగ్రత్తగా. పక్కన కాంపోనెంట్స్ తగలకుండా చూసుకోవాలి, లేదంటే రీడింగ్ మారిపోతుంది. చూడండి ఇన్పుట్ అయితే వస్తుంది కానీ బక్కాయిల్స్ మీదకి అవుట్పుట్ అయితే మనకి రావట్లేదు, ఏ కాయిల్ మీద కూడా రావట్లేదు. అదొకటి అబ్జర్వ్ చేశాను. ఓకే. వోల్టేజ్లు ఏం రాలేదు కాబట్టి ఇప్పుడు బక్కాయిల్స్ ఏమైనా షార్ట్ ఉన్నాయేమో అని చెప్పి GR వాల్యూ చెక్ చేస్తున్నాం. చూడండి ఒకసారి డైడ్ మోడ్లో పెట్టుకొని GR వాల్యూ, ఏ కాయిల్ మీద ఎంత GR వాల్యూ వస్తుంది అనేది పిన్ టు పిన్ చెక్ చేయాలి. ఇక్కడ చూడండి మెయిన్ PMIC దగ్గర వస్తుంది. ఇది ఓకే. ఇది ఓకే. ఓకే. ఇది 0 చూపిస్తుంది.
ఓకే. ఇది కూడా మళ్ళీ చెక్ చేద్దాం ప్రాపర్గా. ఇది 0 చూపిస్తుంది. అది. మళ్ళీ ఒకసారి ప్రాపర్గా చెక్ చేద్దాం. ఓకే. ఇది కూడా ఓకే. క్వాడ్ పిఎం దగ్గర చెక్ చేస్తున్నాను చూడండి. ఇది ఓకే. ఇది కూడా ఓకే. ఇది ఓకే. ఇది కూడా ఓకే. 1-2 సార్లు మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి 0 చూపించిందని షార్ట్ ఉంది అనుకోకూడదు. 2-3 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా ఓకే. మెయిన్ పిఎం దగ్గర, క్వాడ్ పిఎం దగ్గర ఓకే ఉంది. సెకండరీ పిఎం దగ్గర చూడండి. సెకండరీ పిఎం దగ్గర ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాను. ఇది ఓకే. 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 ఇది నాట్ ఓకే. చూడండి 0 చూపిస్తుంది. ఇది షార్ట్ ఉంది. కన్ఫర్మ్ చేసుకోండి. మళ్ళీ ట్రై చేస్తున్నాను చూడండి. 0 ఉంది. ఏ పక్క చెక్ చేసినా కానీ 0 చూపిస్తుంది. ఒక కాయిల్ అయితే మనకు షార్ట్ చూపించింది. ఇదిగోండి ఇది. అది ఏం కాయిల్ అనేది మనకు తెలియదు. ఎందుకంటే క్వాడ్ పిఎం కాన్సెప్ట్ మొబైల్ ఇది. డ్యూయల్ సిపియు కాన్సెప్ట్. 4 పవర్ ఐసీలు ఉన్నాయి, 2 సిపియులు ఉన్నాయి. ఒకటేమో మెయిన్ పవర్ ఐసీ, మెయిన్ పిఎం, సెకండరీ పిఎం, థర్డ్ పిఎం, ఫోర్త్ పిఎం, 4 పిఎం ఐసీలు ఉన్నాయి. ఈ తర్వాత 2 సిపియులు ఉన్నాయి. ఒకటేమో బేస్ బ్యాండ్ సిపియు, ఇంకోటేమో మెయిన్ సిపియు. ఓకేనా. ఈ కాన్సెప్ట్ ఉన్న మొబైల్ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు దాకా చూశారు కదా. ఇక్కడ మనకు ప్రాబ్లం ఎక్కడ అనిపించిందంటే సెకండరీ పిఎంఐసి దగ్గర బీఓబీ కాయిల్ ఉంది, బక్ ఆర్ బూస్ట్ అనే కాయిల్. ఈ కాయిల్ మనకు షార్ట్ చూపించింది. ఈ కాయిల్ షార్ట్ చూపించిన తర్వాత వీరెక్ బీఓబీ లైన్ ఉంటుంది. వీరెక్ బీఓబీ లైన్లో షార్ట్ ఎక్కువ కెపాసిటీలో మనకు షార్ట్ అయితే చూపించింది. ఓకేనా. ఈ బీఓబీ లైన్ అనేది సెకండరీ పిఎంఐసి నుంచి స్టార్ట్ అయ్యి, ఈ సెకండరీ పిఎం బక్ సెక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి, అదే సెకండరీ పిఎంఐసికి ఎల్డిఓ సెక్షన్కి వెళ్తుంది. తర్వాత మెయిన్ పిఎంఐసి పిఎం 8150 మెయిన్ పిఎంఐసికి ఎల్డిఓ సెక్షన్కి వెళ్తుంది. తర్వాత ఛార్జింగ్ ఐసీ పిఎం 8150B ఛార్జింగ్ ఐసీకి వెళ్తుంది. తర్వాత పిఎంఎక్స్55 క్వాడ్ పిఎం 4 పవర్ ఐసీకి కూడా ఈ బీఓబీ లైన్ అనేది వెళ్తుంది. అంటే ఓవరాల్గా సెకండరీ పిఎంఐసిని స్టార్ట్ అయ్యి ఫస్ట్ పిఎం, సెకండ్ పిఎం, థర్డ్ పిఎం, ఫోర్త్ పిఎం 4 పిఎంఐసీలకి ఈ లైన్ అనేది వెళ్తుంది. ఈ లైన్లో మనకి షార్ట్ ఉంది. మరి ఈ లైన్లో షార్ట్ ఉంటే మనకు డీసీ పవర్ సప్లై క్యాచ్ చేయలేదంటే చేయలేదండి. డీసీ పవర్ సప్లై అనేది ఈ క్వాడ్ మనకి బీఓబీ లైన్లో షార్ట్ ఉంటే డీసీ పవర్ సప్లై మీద ఆటో రీడింగ్ అనేది తీసుకోదు. ఇక్కడ ఈ ఫోన్ స్టార్టింగ్లో మీరు చూశారు. డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేసి పవర్ బటన్ ప్రెస్ చేస్తే 50 దాకా వచ్చి 0 అవుతుంది. వాస్తవానికి ఈ రీడింగ్ వచ్చేసి మనకి సిపియు మీదకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ డీసీ రీడింగ్ కూడా కరెక్ట్ కాదు. కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు కరెక్ట్ కాదు. చెకింగ్ మెథడ్ అనేది 100% డ్యామ్ షూర్గా మనకి వర్క్ అవుతుంది అన్నట్టు. ఓకేనా. డీసీ రీడింగ్ అంత వచ్చింది, డైరెక్ట్గా సిపియు మీకు వెళ్ళాము. డీసీ రీడింగ్ని బట్టి కాకుండా చెకింగ్ మెథడ్ చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి వీరెక్ బీఓబీ లైన్ అనేది షార్ట్ అవ్వడం జరిగింది. మరి చూద్దాము ఈ షార్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ బీఓబీ అనే లైను సింగిల్ పవర్ ఐసీలో ఉండదు, డ్యూయల్ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది. డ్యూయల్ పిఎం కాన్సెప్టు
ట్రిపుల్ పిఎం కాన్సెప్టు, క్వాడ్ పిఎం కాన్సెప్టు, ఓకేనా. వీటన్నిటికీ ఈ బీఓబీ లైన్ అని ఉంటుంది. ఎంత వోల్టేజ్ వస్తుంది ఈ బీఓబీ లైన్ మీద అనేది అంటే విపిహెచ్ పవర్ ఎంత జనరేట్ అవుతుందో 3.7 to 4.2 మ్యాక్సిమం అంతే వోల్టేజ్ బీఓబీ లైన్ మీద కూడా మనకి రావడం జరుగుతుంది. ఎందుకు బీఓబీ లైను మనకి ఇవ్వడం జరిగిందంటే సింగిల్ పిఎంఐసిలో ఎక్కువ లోడ్ అనేది విపిహెచ్ లైన్ మీద పడుతుంది. అదే డ్యూయల్ పిఎం కాన్సెప్ట్ వచ్చేసరికి బీఓబీ లైన్ని యాడ్ చేసి విపిహెచ్ మీద ఉన్న లోడ్ని బీఓబీ లైన్ మీదకి కన్వర్ట్ చేయడం జరిగింది. అంటే విపిహెచ్ లైన్ మీద లైను ఎన్ని చోట్లకైతే వెళ్తుందో ఎంత పని చేస్తుందో బీఓబీ లైన్ కూడా అదే పని చేస్తుంది, అంతే వోల్టేజ్ వస్తుంది, అదే పని చేస్తుంది. ఇప్పుడు ఈ డ్యూయల్ పిఎం కాన్సెప్ట్ వచ్చేసరికి లోడ్ అనేది ఫస్ట్ పిఎంఐసి మీద ఉంది, సెకండ్ పిఎంఐసి మీద కూడా వేయడం జరుగుతుంది. అంటే రెండింటికి సమానంగా ఈ వోల్టేజ్ భారం అనేది పడుతుందన్నమాట, ఓకేనా. అందుకోసమే ఈ బీఓబీ కాన్సెప్ట్ తీసుకురావడం జరుగుతుంది. ఇదే కాన్సెప్ట్ డ్యూయల్ పిఎం నుంచి స్టార్ట్ అవుతుంది, ట్రిపుల్ పిఎంకి వస్తుంది, క్వాడ్ పిఎం కూడా ఇదే కాన్సెప్ట్ మనకి రావడం జరుగుతుంది. లేటెస్ట్ 5G మొబైల్స్లో కూడా ఈ కాన్సెప్ట్ ఉంటుంది. మన కేఎండి ఇన్స్టిట్యూట్లో 5G మొబైల్స్ వరకు అడ్వాన్స్ లెవెల్ చిప్ లెవెల్లో కవర్ చేయడం జరుగుతుంది. మరి ఏ ఇన్స్టిట్యూట్లో కూడా తెలుగులో ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇటువంటి సబ్జెక్టు ఇటువంటి కంటెంట్ అనేది మీకు దొరకదు. కేఎండి ఇన్స్టిట్యూట్లో వచ్చే నోట్స్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, కంపేర్ చేసుకోవచ్చు. అదర్ ఇన్స్టిట్యూట్ నోట్స్కి కేఎండి ఇన్స్టిట్యూట్ నోట్స్కి కంపేర్ కూడా చేసుకోవచ్చు, ఓకేనా. అంత మాత్రం కాకుండా లైఫ్ టైం సపోర్ట్, బ్యాకప్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెంబర్ ఇస్తున్నాను, కాంటాక్ట్ అవ్వచ్చు. సరే చూద్దాము ఈ బీఓబీ లైన్ అనేది ఎలా ట్రబుల్ షూట్ చేయాలి, ఎలా సాల్వ్ చేయాలని చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, మనకి షార్ట్ అయితే కాయిల్ చూపించింది. ఆ కాయిల్ రిమూవ్ చేస్తున్నాను. కాయిల్ రిమూవ్ చేసి మనకి ఏ పక్క షార్ట్ ఉందో ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత అది నా ఎక్స్పీరియన్స్లో నాకు అది బీఓబీ కాయిల్ అని తెలుసు. ఎందుకంటే చిన్న ట్రిక్ ఉందట. ఆ ట్రిక్ని బట్టి చూస్తే అది బీఓబీ లైన్ అని నాకు అర్థమైంది. కానీ ఈ మోడల్కి అసలు బోర్నియోలో కానీ వేరే స్కెమెటిక్స్లో కానీ ఈ మోడల్కి హార్డ్వేర్ సొల్యూషన్ లేదు, బిట్ మ్యాప్ లేదు, స్కెమెటిక్ లేదు, ఏం లేదు. చూడండి, ఒక పక్క కాయిల్ రిమూవ్ చేసిన ఒక పక్క నార్మల్ వస్తుంది, ఇంకో పక్క మనకు జిఆర్ తేడా వచ్చింది. చూడండి, ఇది నార్మల్, ఇది జిఆర్ షార్ట్ నట్, ఓకేనా. ప్రాబ్లం మనకు అర్థమైంది. ఇదిగోండి, ఈ క్యాప్స్ అన్నీ కూడా మనకి షార్ట్ చూపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ షార్ట్ చూపిస్తున్నాయి, ఓకేనా. నా ఎక్స్పీరియన్స్ బట్టి ఇది బీఓబీ కాయిల్ అని నేను అంచనా వేసాను. తర్వాత వీరెక్ బీఓబీ లైన్ అని కూడా నేను అంచనా వేసాను యాజ్ మై ఎక్స్పీరియన్స్, ఓకేనా. అది బీఓబీ కాయిల్ అని 100% నేను స్కెమెటిక్ చూడకముందు చెప్పేశాను. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం అనుభవం ఉంది కాబట్టి. ఇక్కడ చూడండి, దీనికైతే ఏది లేదు, స్కెమెటిక్ లేదు, తర్వాత బిట్ మ్యాప్ లేదు, హార్డ్వేర్ సొల్యూషన్ కూడా లేదు. కానీ నేను రెడ్మీ K20 ప్రోని యూజ్ చేసుకుంటున్నాను. రెడ్మీ K20 ప్రోని యూజ్ చేసుకొని దీన్ని అయితే రిపేర్ చేయదలుచుకున్నాను. చూడండి, దాని స్కెమెటిక్ని, రెడ్మీ K20 ప్రో స్కెమెటిక్ని, రెడ్మీ K20 ప్రో బిట్ మ్యాప్ని యూజ్ చేసుకొని ఈ మొబైల్ని అయితే నేను రిపేర్ చేయదలుచుకున్నాను. చూడండి, నంబర్ కాపీ చేశాను, ఐసీ నెంబరు, స్కెమెటిక్ తీసుకొచ్చాను, పేస్ట్ చేస్తాను, సెట్ చేస్తాను. చూడండి, నాకు ఇప్పుడు బీఓబీ కాయిల్ కావాలి. ఇది చూడండి, ఇది బీఓబీ కాయిల్ 144, 165 బాల్ మీదకి బీఓబీ కాయిల్ అనేది స్విచ్చింగ్ అవుతుంది. ఇదిగోండి 177, 156, 166. ఇదిగోండి, మళ్ళీ రిటర్న్ ఐసీలోకి వస్తుంది. అంటే ఈ కాయిల్ దగ్గర ఒకటేమో స్విచ్చింగ్ ఉంటుంది, ఇంకోటేమో రిటర్న్ మళ్ళీ ఐసీకి వస్తుంది. ఈ బీఓబీ కాయిల్ అనేది అంటే ఐసీని స్విచ్చింగ్ అయ్యి మళ్ళీ ఐసీలోకే వస్తుంది, బీఓబీగా కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి వీరెక్ బీఓబీ స్టార్ట్ అవుతుంది, ఓకేనా. ఎప్పుడైతే ఈ కాయిల్ మీద ఐసీ నుంచి వోల్టేజ్ స్విచ్చింగ్ అయ్యి మళ్ళీ ఐసీకి వస్తుందో అక్కడి నుంచి వీరెక్ బీఓబీ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం అన్ని పవర్ ఐసీలకి కవర్ అవుతుంది. ఇదే పిఎంఐసీకి అంటే సెకండరీ పిఎంఐసీకే ఎల్డీఓ సెక్షన్కి వస్తుంది. తర్వాత ఇందాక నేను ముందు చెప్పినట్టు మెయిన్ పిఎం దగ్గరికి వస్తుంది. తర్వాత క్వాడ్ పిఎం 4వ పిఎంఐసీ దగ్గరికి వస్తుంది. ఛార్జింగ్ ఐసీకి కూడా ఇది కనెక్ట్ అయి ఉంటుంది, ఓకేనా. చూడండి, ఇది వీరెక్ బీఓబీ మీకు చూపిస్తున్నాను. చూడండి,
క్లిక్ చేశాను దాని మీద. క్లిక్ చేస్తే చాలా చోట్లకైతే ఇది వెళ్ళుంది. ఈ లైన్ మనకి షార్ట్ సర్క్యూట్ అయితే జరిగింది. ఈ లైన్ షార్ట్ సర్క్యూట్ ఉండడం వల్ల డీసీ పవర్ సప్లై మీద రీడింగ్ అనేది ఆటో యాంపేరే తీసుకోలేదు. ఓకేనా, చూడండి. ఇక రెండో యువతల పక్క కూడా షార్ట్ ఉన్న పక్క కూడా కాయిల్ రిమూవ్ చేసినాక షార్ట్ ఉన్న పక్క కూడా ఐసీలోకి వెళ్ళింది. తర్వాత బీఓబీ లైన్ కూడా షార్ట్ చూపించింది కాబట్టి, వేరే బీఓబీ లైన్ కూడా షార్ట్ చూపించింది కాబట్టి ఐసీ రిమూవ్ చేసి షార్ట్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేయాలి. చూడండి, ఐసీ రిమూవ్ చేసేందుకు ట్రై చేస్తున్నాను. ఐసీ రిమూవ్ చేశాను. ఐసీ రిమూవ్ చేసినాక ఆ బాల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ లైన్ మీద షార్ట్ అనేది ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తాను. చూడండి, ఈ ఐసీ రీబాలింగ్ రీఫిక్స్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి దాని గురించి నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు. ఇది కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకొని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టడం జరిగింది. ఓకేనా, చూడండి, మొత్తం మీద ఐసీ రీబాలింగ్ అనేది క్లీనింగ్ అనేది అయిపోయింది. ఒకసారి ఈ లైన్ మీద షార్ట్ ఉందా లేదా చెక్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ చూడండి, డయోడ్ మోడ్లో ఈ సైడ్ మనకు ఓఎల్ వచ్చింది, ఈ సైడ్ కూడా ఓఎల్ వచ్చింది. ఎందుకంటే రెండు ఐసీ కనెక్ట్ అయినాయి కాబట్టి. ఇక్కడ మనకు ఓఎల్ రాకూడదు, ఎందుకంటే ఈ లైన్ అనేది వేరే ఐసీలు కూడా కనెక్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా జిఆర్ రావాలి. చూడండి, ఇక్కడ జిఆర్ వస్తుంది మనకి. ఓకేనా, ఈ రెండు కాయిల్ ప్యాడ్స్ మీద మాత్రము మనకి ఓఎల్ వస్తుంది, రావాలి ఓఎల్, ఎందుకంటే రెండు ఐసీలకు కనెక్ట్ అయినాయి కాబట్టి. ఓకేనా, ఐసీ రిమూవ్ చేస్తున్నాం కాబట్టి అక్కడ ఓఎల్ వస్తుంది. నేను అనుకున్నదే కరెక్ట్ అయింది, ఎందుకంటే ఐసీ అనేది షార్ట్ అయింది. ఓకేనా, అక్కడ వేరే స్క్రాప్ బోర్డు ఉంది, వేరే స్క్రాప్ బోర్డులో నుంచి ఐసీ రిమూవ్ చేస్తున్నాను. ఐసీ రిమూవ్ చేసి దానికి చేంజ్ చేయాలని నేను ట్రై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఐసీ అనేది లైట్గా రీబాల్ చేసిన తర్వాత రీఫిక్స్ చేసేదానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఐసీ రీబాలింగ్ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇక ఐసీని ఫిక్స్ చేసే పని చేస్తాను. కరెక్ట్గా డైరెక్షన్ చూసుకొని ఐసీ కూర్చోబెడదవుతుంది. చూడండి, ఐసీగా జాగ్రత్తగా లైట్గా మూవ్ చేయాల్సి వస్తుంది. ఐసీ రీఫిక్సింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. బోర్డు కూల్ చేస్తున్నాను. బోర్డు కూల్ చేసి ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాను. చూడండి, ఒకసారి జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నాను. ఇది ఓకే, ఇది కూడా ఓకే, రెండు పక్కల ఓకే అయింది జిఆర్ వాల్యూ. వీటి మీద కూడా ఓకే అయింది. టోటల్గా షార్ట్ అనేది పోయింది. ఒకసారి కాయిల్ మళ్ళీ రీప్లేస్ చేయాలి కదా. చూడండి, షార్ట్ అనేది పోయింది. కాయిల్ రీప్లేస్ చేసి మరి మొబైల్ టర్న్ ఆన్ అవుతుందా లేదనేది చూడాల్సి వస్తుంది. చూడండి, లైట్గా కరెక్ట్గా అది ఫిక్స్ అయ్యేటట్టు చూడండి. ఓకేనా,
కాయిల్ రీఫిక్స్ అనేది పర్ఫెక్ట్ జరిగింది. బోర్డును కూల్ చేసి ఒకసారి నార్మల్గా వోల్టేజ్లు ఓకే ఉన్నాయా లేదా చెక్ చేయాలి. వోల్టేజ్ కానీ వస్తుంటేనే మొబైల్ అనేది ఆన్ అయ్యేదానికి అవకాశం ఉంది. వోల్టేజ్ రాకపోతే మొబైల్ ఆన్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఒకసారి చెక్ చేస్తున్నాం చూడండి. VPH పవర్ వస్తుంది చూడండి, 4.2 వస్తుంది. 1.8 కూడా వస్తుంది చూడండి. ఇదిగోండి 0.8 వస్తుంది. బక్కాయిల మీద 0.8 వస్తుంది. వస్తుంది. ఇది చూడండి 1.9 అంటే 2.0 వస్తుంది. హైరల్ డివో 0.8 వస్తుంది. 1.8 ఇది డిఫాల్ట్ ఆన్లో ఉండే 1.8. ఆల్వేస్ ఆన్ లేదంటే డిఫాల్ట్ ఆన్ అంటారు దీన్ని. 1.8 కూడా వస్తుంది. ఇక్కడ చూడండి కాయిల్ దగ్గర మనకి ఇందాక షార్ట్ అయింది కదా, ఇక్కడ వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. BOB మీద 2.2 వస్తుంది. ఓకే, ఇది కూడా ఓకే ఉన్నట్టు. BOB లైన్ మీద ఎంత వస్తుంది చూడండి. చూడండి 3.3 వస్తుంది. ఓకేనా, వితౌట్ బ్యాటరీ కాబట్టి 3.3 వస్తుంది. విత్ బ్యాటరీతో VPH మీద ఎంత వస్తుందో అంతే వోల్టేజ్ రావాలా. చూడండి 0.8 వస్తుంది, 0.7 వస్తుంది. చూడండి అన్ని కాల్స్ మీద చెక్ చేస్తున్నాను. 0.7, 0.8 అట్లా వస్తుంది. చూడండి 1.1 వస్తుంది, 0.6 వస్తుంది, 0.8 వస్తుంది. సెకండరీ PM దగ్గర బక్ వోల్టేజ్లు వస్తున్నాయి. ఓకేనా, వోల్టేజ్లు వస్తున్నాయి కాబట్టి ఒకసారి మొబైల్ ఆన్ చేసి దాన్ని ట్రై చేద్దాము. టర్న్ ఆన్ చేసి ఆన్ అవుతుందా లేదా ఛార్జర్ కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. అయితే ఈ లైన్ షార్ట్ ఉండటం వల్ల బ్యాటరీ అనేది పూర్తిగా డ్రైన్ అయిందండి. ఇది కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇది మొబైల్ అయితే ఆన్ అయింది. ఎమ్మటనైతే ఆన్ కాలేదు, ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ ఉండడం వల్ల బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోయింది అన్నట్టు. ఓకేనా, ఒకసారి చూడండి. చూడండి బ్యాటరీ ఛార్జింగ్ లోగో అనేది రెడ్ కలర్లో వస్తుంది, ఎందుకంటే బ్యాటరీ అనేది పూర్తిగా డౌన్ అయ్యి ఉంది. కొంచెంసేపు ఛార్జింగ్ పెట్టాము. ఛార్జింగ్ అయితే పక్కన పెట్టాము. ఛార్జింగ్ పక్కన పెట్టేసి ఈలోపు మన స్టూడెంట్స్కి ప్రాబ్లం ఎలా వచ్చింది, ఎలా ఐడెంటిఫై చేసామంది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ మొబైల్ ఆన్ చేసి దాన్ని ట్రై చేస్తున్నాం. చూడండి ఇదిగోండి ఛార్జింగ్ లోగోలో వస్తుంది. మొబైల్ అయితే టర్న్ ఆన్ అవ్వట్లేదు, ఎందుకంటే ఛార్జింగ్ చాలా లో ఉంది. 2 ఏదో ఉంది. పవర్ ఆన్ ట్రై చేస్తున్నాను. పవర్ ఆన్ చేసినా కానీ అది బ్యాటరీ లో ఉండటం వల్ల ఆన్ అవ్వట్లేదు. కొంచెంసేపు అలాగే పక్కన పెట్టడం జరిగింది. ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తున్నాను కదా, కాంటాక్ట్ అవ్వచ్చు. ఏమి మంచిగా నేర్చుకోవాలి, ట్రబుల్ షూట్ మంచిగా చేసుకోవాలి, హ్యాండ్ స్కిల్ మంచిగా చేసుకోవాలి, మా ఏరియాలో మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. చూడండి కొంచెంసేపు ఛార్జింగ్ పక్కన పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఛార్జర్ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి
ఇందాక రెడ్ కలర్లో వచ్చింది, ఇప్పుడు వైట్ కలర్లో వస్తుంది లోగో అనేది. ఛార్జింగ్ అయితే ఆల్రెడీ ఎక్కువ ఉంది. కొంచెం పక్కన పెట్టేసి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చూడండి 12% ఎక్కింది. ఒకసారి మొబైల్ టర్న్ ఆన్ చేస్తున్నాను చూడండి. రైట్, చూడండి OnePlus అని పడదు కదా. మొబైల్ అయితే పూర్తిగా టర్న్ ఆన్ అయితే అయ్యింది. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. 5G మొబైలు, 4G మొబైలు, ఎనీ మొబైల్ స్కెమాటిక్ ఉన్నా లేకపోయినా, దాని గురించి ఆ మోడల్ గురించి బోర్నియోలో ఉన్నా లేకపోయినా డెడ్ మొబైల్ని హ్యాండిల్ చేయొచ్చు. ఎలా హ్యాండిల్ చేయాలి ఏందనేది మాస్టర్ కోర్సులో నేను చెప్తాను. అడ్వాన్స్ లెవెల్లో మీకు స్కెమాటిక్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. మాస్టర్ కోర్సులో వితౌట్ స్కెమాటిక్ ఎలా మొబైల్ని హ్యాండిల్ చేయాలనేది పిన్ టు పిన్ అయితే నేను చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఈ మంత్లో స్టార్ట్ అయ్యే మాస్టర్ కోర్స్కి సీట్స్ అయితే ఫిల్ అయినాయి. పెడితే నెక్స్ట్ మంత్ పెట్టను, ఆ మంత్ కానీ పైన ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. చూడండి, టచ్ కూడా మళ్ళీ ఆపరేట్ అవుతుందా లేదా చెక్ చేస్తున్నాను. టచ్ కూడా మనకి ప్రాపర్గా ఆపరేట్ అవుతుంది. కాకపోతే ఈ లైన్స్ వచ్చాయి, అప్డేట్ చేసిన దాని తర్వాత ఈ లైన్స్ వచ్చినాయి. ఓకేనా. అప్డేట్ చేసిన తర్వాతనే వాడుతున్న తర్వాత మధ్యలో ఆగిపోయిందని చెప్పాడు స్టూడెంట్. ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నంబర్ ఇస్తున్నాం కదా, నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, మాస్టర్ లెవెల్, ఆండ్రాయిడ్లో 3 లెవెల్స్ అయితే ఉన్నాయి. బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, మాస్టర్ లెవెల్. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.